వారు దాంట్లో ఏం చెప్పారంటే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేకల సుబ్బన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని, మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, ఇడిచిపెట్టండి అని చెప్పని నేను దబాయించాను, పోలీసుల్ని థ్రెటన్ చేశానని మాట్లాడారు. మాతో పాటు అక్కడ ఏఆర్ఎస్ఐ గారు ఉన్నాడు, ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు, స్పెషల్ పార్టీ వాళ్ళు, ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. స్టేషన్లో అడగండి, నేను సుబ్బన్ని వదిలిపెట్టే నువ్వు ఎందుకు తెస్తారు మీరని నేను మాట్లాడానా? వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. నేనైతే సుబ్బన్ని మరొకసారి చెప్తాను, సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం. తొందరగా రిమాండ్కి పెట్టండి, రేపు పెళ్ళి ఉంది, పీటల మీద ఇట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను, చెప్పాను. చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు. అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారి భర్తని అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు, కావాలని మాట్లాడినట్టున్నాడు. మీరు యాక్షన్ అంటే యాక్షన్ తీసుకోండి, వాస్తవాలను మాత్రం చూసుకోండి. నా మీద చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను. నేను కూడా అన్నాను, కేసు కడితే ఏం చేస్తాం, అరెస్ట్ అవుతాం, లోపలికి వెళ్తాం, వీళ్ళు తీసుకొస్తాం. దాని గురించి